చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. అంటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం మీద సీనియర్ ఆర్టిస్టులు లెక్కేసుకుంటే నేను ఒక్కడనే. ఆ ముందు సోమన్ బాబు రాలేదు, ఆయన కంప్లీట్ రిటైర్ అయ్యి డిక్లేర్ చేశాడు. రిటైర్ అయిపోయి ఆయనే మద్రాసు కతుక్కున్నాడు. నేను మటుకు ఇంకా చేస్తూనే మెడ్రాస్లో ఉండే ఆర్టిస్ట్ని మొత్తం ఇండస్ట్రీ మొత్తం మీద నేను ఒక్కడనే. అది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా చాలా పెద్ద చర్చకు వచ్చింది. అది ఎందుకు అందరు వచ్చేసారు కదా మీరు రాలేదని. దానికి ఒకటి సమాధానం చెప్పాము. అక్కడికి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పని ఏంటి, ఎక్కడెక్కడి నుంచి మమ్మల్ని అందరిని రమ్మన్నారు, మీకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది, మిమ్మల్ని అందరినీ మేము ఎంకరేజ్ చేస్తామని రామారావు చెప్పాడు. మరి ఇక్కడ నుంచి వచ్చే మలయాళం నుంచి వాళ్ళని, కన్నడ నుంచి వాళ్ళని, హిందీ వాళ్ళని అందరూ వాళ్ళు ఫాదర్ వేషాలు వేసేసి, ఇక్కడ ఉన్న రైటర్సే మళ్ళీ వాళ్ళ వేషాలు వాళ్ళే వేసుకుని వాళ్ళ ఫాదర్ వేషాలు వేసేసి డైరెక్టర్లు టర్న్ అయిపోయి, డ్యాన్స్ మాస్టర్లు టర్న్ అయిపోయి అందరూ కూడా వేషాలకు వస్తుంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో మేము వెళ్ళాలా, మా డిపార్ట్మెంట్కి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్పిన దాంట్లోనే ఉంది. కాబట్టి మీరు మరానా అక్కడి నుంచి హిందీ అమ్మాయిలను తీసుకొస్తున్నారు, హీరోయిన్లు. ఇక్కడే ఉండాలంటే ఇక్కడే తెలుగు అమ్మాయిలు మీరు ఎంకరేజ్ చేసి తెలుగు ఆర్టిస్టులని, క్యారెక్టర్ ఆర్టిస్టులని, తెలుగు వాళ్ళని నమ్ముకుని వచ్చిన, తెలుగు ఇండస్ట్రీ పరిశ్రమ నమ్ముకుని వచ్చిన వాళ్ళని మద్రాసులో మీరు ఈ పని చేయడం వలన 10,000 మంది నిరాశలు అయిపోయారు అక్కడ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఆ విషయం తెలుసు రామారావు. అందువలన కొంతమందికి బెనిఫిట్ అయిపోయింది. అందువలన చాలామంది అడ్వాంటేజ్ అయింది. అది మిగతా వాళ్ళందరూ అటు కాకుండా ఇటు కాకుండా మా బోటి వాళ్ళకి ఇబ్బంది పడ్డాం, వచ్చిపోతుంది. కానీ నేను మోరు ఫ్యామిలీ అక్కడ నాకు అలవాటు అయింది, నా కెరీర్ కూడా అక్కడ స్టార్ట్ అయిందని చెప్పి నేను సెంటిమెంటల్గా కూడా అక్కడ స్టిక్ అయ్యాను. నేను అక్కడున్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం, నా పిల్లలు అక్కడే ఉండటం, వాళ్ళందరికీ వాళ్ళ సర్కిల్ అంతా అక్కడే ఉంటాం, నాకు ఒక్కడి కోసం వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం అనేది భావమేం కాదనుకుని కొందరు వచ్చేసారు. ఆల్మోస్ట్ అంతకుముందు నేను పరిశ్రమ ఇక్కడ రాకపోయినా మొత్తం 80% నా సినిమాలన్నీ నేను ఇక్కడే చేశాను. నాగేశ్వరరావుతో 40 సినిమాలన్నీ శారదా స్టూడియోలు చేసాం. అంటే నన్ను హీరోలు పెట్టుకున్న అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే చేసాం. పేరుకి మెడ్రాస్లో ఉండే పేరుకి కానీ నా రేంజ్ ప్రొడ్యూసర్లు అందరూ కూడా తెలుగు ఏరియాలో చేశారు. వీళ్ళు అఫీషియల్గా మీరు వచ్చేయండి, మీకు ఏదో సలహాలు ఇస్తాం, అది ఇస్తాం అది చూపించాడు. కానీ అవి కూడా చాలా దారుణంగా ఏదో కొంతమందికే పరిమితం అయిపోయినాయి. సో మరి ఎనీవే ఎట్లా అడ్జస్ట్ అయిపో ఫిలిం ఇండస్ట్రీ ఎలా పెడుతుందో దానికి తగ్గట్టుగా నేను కూడా అడ్జస్ట్ అయ్యాను. కాబట్టి ఇంత లాంగ్ కెరీర్ ఉండబట్టి ఉన్నా, లేకపోతే ఎప్పుడో ఫేడ్ అవుట్ అవుతుండో లేకపోతే అవుట్డేటెడ్ ఆర్టిస్ట్గానో పక్కన పెట్టి ఉండేవాళ్ళేమో. కానీ నేను ఇంతవరకు గ్యాప్ అనేది రాలే, సెకండ్ ఇన్నింగ్స్ అనేది లేదు నాకు. ఏంటంటే గొడవకి ఎప్పటికప్పుడు వాళ్ళు కొత్త తరానికి ఏమిటి కావాలి, వాళ్ళకి ఎలా కావాలి, వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యి చాలామంది హీరోయిన్లకి ఫాదరు, చాలామంది హీరోలకి ఫాదరు. ఇప్పుడు 6వ జనరేషను ఆల్మోస్ట్ లెక్కేసుకుని రామారావు నాగేశ్వరరావుతో లెక్కేసుకుంటే ఇప్పుడు ఈ నాగ చైతన్య వీళ్ళతో 6th జనరేషన్ అయింది. అంటే నా తర్వాత సోమన్ బాబు, కృష్ణ, తర్వాత చిరంజీవి వాళ్ళు అందరూ, తర్వాత బాలకృష్ణ, వెంకటేష్ వాళ్ళందరూ రావటం, తర్వాత వాళ్ళ అబ్బాయిలు రావటం, సో నాగార్జున కొడుకులు రావటం, వాళ్ళతో కూడా యాక్ట్ చేయడం అనేది ఆల్మోస్ట్ 5th to 6th జనరేషన్ ఈ 50 yearsలో కమ్ అక్రాస్ అయ్యాను. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ ఆర్టిస్టులతో మూమెంట్, డిఫరెంట్ టెక్నాలజీలకి మేము అడ్జస్ట్ అవటం. మునిపోతే కొంచెం బోల్డ్గా చేసేవాళ్ళం, మీకు కూడా తెలుసు కదా బ్లాక్ అండ్ వైట్లో. ఇప్పుడు చాలా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, తర్వాతనేమో డైరెక్టర్స్ కూడా చాలా సున్నితంగా ఒక చిన్న ఎక్స్ప్రెషన్స్లోనే మాకు వస్తుంది. ప్రేక్షకులు చాలా అడ్వాన్స్గా ఉన్నారు, మనం అంత చేయక్కర్లా. అప్పుడైతే ఇంత ఒక విషయం చెప్పాలంటే ఇంత డైలాగ్ రాసేవాడు డైలాగ్ రైటర్, ట్రాలీల మీద డైలాగులు అందరూ సింగిల్ టేక్లో ఓకే చేయాలని కాంపిటీషన్గా చేసేవాళ్ళం. ఇప్పుడు అంత చెప్పక్కర్లా, చాలా నెంబర్ ఆఫ్ కట్స్ అయిపోతున్నాయి. వాళ్ళు కూడా ముందు ఏం జరగబోతుందో కూడా ప్రేక్షకుడు చెప్పేస్తున్నాడు. సో అంత చేయాల్సిన అవసరం కనపట్టలేదు. బట్ ఆ చేసే కాస్తలోనే కూడా చాలా కన్వే చేసే టెక్నాలజీ వచ్చింది, ఎక్స్ప్రెషన్. అది చేతుల మీద చూపించవచ్చు, కళలో చూపించవచ్చు, లేకపోతే ఒక రీ రికార్డింగ్లో చూపించవచ్చు. అవునండి, అది చూస్తున్నాను. నేను చేసినా చేయకపోయినా కూడా హీరోలతో చేస్తున్నాను కాబట్టి
వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా చాలా ఇంకా ముందు ముందు కూడా మరి బాహుబలి లాంటి ఇటువంటి సినిమాలన్నీ మళ్ళీ వచ్చేస్తున్నాయి. మరి మోస్ట్ ఆఫ్ గ్రాఫిక్స్ మొత్తం సెట్లో మరి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ చాలా పెరిగిపోతున్నాయి. మరి నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరిగిపోతున్నాయి, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు పెరిగిపోయారు, హీరోలు పెరిగిపోయారు. ఆ తర్వాత మేము వచ్చి కొంచెం ఫ్యాగన్లో ఉన్నాం కాబట్టి మాకు పెద్ద వరీ లేదు. ఎందుకంటే దాని మీద కాంపిటీషన్ తట్టుకోవాల్సిన వాళ్ళతో పోటీగా నిలబడాల్సినంత మాకేం లేదు కాబట్టి చూస్తున్నాం. వీఆర్ జస్ట్ అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెన్. మా లైఫ్లోనే మాకు ముందు ఒక 30 సంవత్సరాలు ముందు ఇండస్ట్రీ పుట్టింది 1930s నుంచి. మేము 65-66 ఎంటర్ అయ్యాను. అప్పుడు 35లో చరిత్ర తీసుకుంటే అప్పుడు కూడా సినిమాలు ఉన్నాయి కాబట్టి రికార్డెడ్గా అవి సగసీమ మా గురువుగారే చేసిన సినిమాలు 1945లో. సో అలాగే చాలా నెమ్మదిగా చెప్పటం, సాంగ్స్ కానీ మరి అలా చేస్తే మరి బాగుంటాయి సినిమాలు. మరి ఇప్పుడున్న టెక్నాలజీ యూత్ ఎక్కువగా మరి ఇప్పుడున్న ప్రేక్షకుడు చాలా అడ్వాన్స్గా ఉన్నాడు. వాడి వడ్డించిన విస్తరలో ఒక సినిమా అంటే ఒక వడ్డించిన విస్తరని అనుకుంటే మనం దాంట్లో వంకాయ కూర బాగుండాలి, కొబ్బరి పచ్చడి బాగుండాలి, తర్వాత పులుసు బాగుండాలి, సాంబార్ బాగుండాలి, పెరుగు గడ్డ పెరుగు ఉండాలి, ఊరగాయ ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ అట్టగా ఒక గడ్డ పెరుగు అని ఉంటే ఒక కెమెరామెన్, ఒక మంచి మ్యూజిక్, ఒక మంచి రైటర్, గేయ రచయిత, అలా ఇట్లా కంపేర్ చేస్తే అంత 60 రూపాయలు భోజనం పెట్టినప్పుడు ఏదో ఉప్పు తక్కువైందనో లేకపోతే వాసన వస్తుందనో ఇది బాగాలేదనో అంటే అని రిమార్క్ చేసి ఫ్లాప్ డిజాస్టర్ కింద చేస్తున్నారు. అందువల్ల చాలా కష్టం. వాడు ఇవాళ ఇది పెట్టిన బాగుంటుంది కాబట్టి ఫుడ్ ఇట్లాగే చేస్తే బాగుంటే కుదరదు. మళ్ళీ కొంచెం వాడికి వెరైటీ చూపించాలి. అవును, దానికి నిత్యం శ్రమిస్తున్నారు మా వాళ్ళందరూ. అది ఏంటంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ నటుడుగా నేను బిఎన్ రెడ్డి గారి 1966లో అరంగేట్రం చేసినప్పుడు ఆ పిక్చర్లో రంగుల రాట్నంలో అది స్టేట్ అవార్డు, సువర్ణనంది, సెంటర్లో ఉంది ప్రాంతీయ ఉత్తమ చిత్రం. రంగుల రాట్నం సినిమాలో ఎలా బుక్ అయ్యారు? అప్పట్లో రావడానికి చిన్న అదృష్టం కూడా వచ్చింది. అప్పట్లో చాలామంది సీనియర్ ఆర్టిస్టులతోనే సినిమాలు తీస్తున్నారు. మహా అయితే రామారావు నాగేశ్వరరావు, కాకపోతే కాంతారావు, అలా ఏదో అంతకంటే ఎక్కువ అప్పుడప్పుడు ఏదో సత్యనారాయణ ఇంట్రడ్యూస్ చేస్తే ఫ్లాప్ అవటం, లేకపోతే బాలయ్య గారిని ఇంట్రడ్యూస్ చేసి కుంకుమరేఖ ఫ్లాప్ అవటం, ఇంకా హీరోలు వరవడలేదు. హర్నాథు, రామకృష్ణ అప్పుడు ట్రైల్లో ఉన్నారు మాకంటే. అంటే వాళ్ళు చిన్న చిన్న వేషాలు, వాళ్ళు లక్ష్మణుడు, భరతుడు అటువంటి వేషం వేస్తారు. వాళ్ళ మీద హీరోలుగా తీయాల్సినంత సినిమాలు ఇంకా స్టార్ట్ అవ్వాలి. కానీ ఆద్యుడు ఆదురు సుబ్బారావు అసలు మొత్తం ట్రెండ్ మార్చేశాడు ఆయన. కొత్త వాళ్ళతో చేసి సినిమాలు తీసి మన పగడబందీగా టెక్నాలజీ మంచి మ్యూజిక్ ఇచ్చి వాళ్ళకంతా మంచి ప్యాడింగ్ ఇచ్చి చేస్తే అంత బ్రాండ్ న్యూ పెట్టుకుంటే చేయగలనని చెప్పి తేనె మనసులో అనౌన్స్ చేశాడు. ఆ తేనె మనసు సెలక్షన్స్లో అప్పట్లో కాలేజీలో డ్రామాలు అవన్నీ వేస్తూనే నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తే నేను ఆల్రెడీ బాపట్ల చేసి ఏలూరులో ఆఫీసర్గా పనిచేస్తున్నా. ఫస్ట్ పోస్టింగ్ మాకంతా చాలా డిమాండెడ్. మేము అగ్రికల్చర్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఫైనల్ ఇయర్ అయిపోతున్నాం కానీ ఇమీడియట్గా మా జాబ్ రెడీగా ఉంది. 64 వెళ్ళి ఏలూరులో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేవాళ్ళు, ఏఈఓస్ మమ్మల్ని. ఒక డిఏఓ కింద చేస్తుంటే ఇది అక్కడ కూడా డ్రామాలు ఇవన్నీ కాలేజీలోను అది ప్రొఫెషన్ అవుతుంది అనుకోలేదు. బట్ అందరు రెచ్చగొట్టారు. తేనె మనసులు అందరూ వెళ్తున్నారు అందరు. ఏలూరు నుంచి కూడా చాలా మంది కుర్రాళ్ళు వెళ్తున్నారు. సరే బెజవాడలోనే సెలక్షన్ అని ఏ సెంటర్ కాసిన వైజాగ్, రాజమండ్రి అలా పెట్టి సుబ్బారావు, ఆది సుబ్బారావు అందరూ. అప్పుడు ఎవరెవరెవరు ఏంటో మాకు తెలియదు, ఎవరెవరు ఎంత ప్రముఖులు మాకు తెలియదు అన్నమాట. ఎవరు కెమెరామెన్ ఆదురు సుబ్బారావు అంటే మోహ మనసులు తీసేస్తారని అనేవాళ్ళు. అప్పుడు వీళ్ళు నామాన్ని హైదరాబాద్లో సెలెక్ట్ చేశారట. తర్వాత అప్పుడు మమ్మల్ని ఫోటోలు తీసుకుని చాలా తక్కువ మందిని పంపించేశారు. రాలా. తర్వాత 1 year గ్యాప్, ఏదో ఒక 6 months గ్యాప్. వాళ్ళకి కని మనసులు ఎలా చేస్తే మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్తే ఈ కృష్ణరాజు కూడా వచ్చాడు. అది అప్పుడు కృష్ణరాజు నాకు తెలియదు. వారుగా ఉన్నాడు, ఏంటి ఇంత మంచి పర్సనాలిటీస్ వస్తే నేను ఇంతున్నాను వీళ్ళ ముందు. అసలు క్వశ్చన్ లేదు మనం సెలెక్ట్ అవ్వటం అనేది అని అనుకున్నాను. నేను కూడా చెప్పాను చాలా కష్టంగా సినిమా ఛాన్స్ అంటే చెప్పాను మా ఫ్రెండ్స్ అందరికీ. మళ్ళీ మామూలు జాబ్ చేసుకుంటున్నాను, పెళ్లి కాలేదు నాకు, బ్యాచులర్. తర్వాత అప్పుడే ట్రైల్స్లో ఉండగా కూడా మా ఫాదర్ పోయాడు. 2 sisters మ్యారేజ్కి ఉన్నారు. అందువల్ల మా ఎటువంటి
అవుట్ ఒక జాబ్ తప్ప ఇంకా మిగతా పిచ్చ వేషాలు వేయద్దండి మా మదర్. ఇది ఏంట్రా సినిమాలన్నీ వద్దు, అవన్నీ అసలు బ్యాడ్, అట్లా ఆ మీడియానే మంచిది కాదని ఆవిడకి అభిప్రాయం. సినిమాల్లో గడిపితే చెడిపోతారని. తర్వాత 2 సిస్టర్స్ ఉన్నారు, పెద్దవాడివి నువ్వు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉందని. సరే నేను దానివల్ల మొత్తం ఉన్న ఉత్సాహం కూడా చంపుకున్నాను అనమాట ఫ్యామిలీ కోసం. తర్వాత మళ్ళీ వీళ్ళు చూసి బిఎన్ రెడ్డి గారికి మాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ అయినా పద్మవిభూషణ్, వాహిని సంస్థలు వాళ్ళు ఎంత ఆయన దగ్గర నుంచి ఆఫర్ ఏంటంటే ఈ ఫోటోలు వెళ్ళినాయి. ఇక్కడ ఎక్కడ వెళ్ళినా మేము ఇచ్చాము ఫోటోలు కానీ ఆయన ఎవరైనా కొత్త వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారంటే వాటిలో కొంచెం డిస్కార్డ్ చేసి అంత సెలెక్ట్ చేసిన వాళ్ళలో కొంతమంది బాగున్నారండి. అప్పుడు కొంచెం బాడీ బిల్డింగు సరదా నాకు, బాడీ బిల్డింగ్ మంచి నొక్కులు చింత చుట్టూ అని ఉండేది. అది ఒరిజినల్గా ఉంది. కొంచెం ఇంట్రెస్ట్ బాడీ, అది మామూలు దీనికోసం కాదు, ఊరికే జిమ్స్కి వెళ్ళటం, సరదా బాడీ ఫిట్నెస్ చేసుకోవడం. అది ఎందుకో అని అనుకుంటే తర్వాత ఎవరు ఈ కుర్రాడిని మీరు చూసారంటే ఎక్కడో అగ్రికల్చర్ కాలేజీలో ఏదో అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్నానండి వేలూరు. అందరు అడ్రస్ ఉన్నాయి కదా మావి. ఒకసారి చూస్తాం అతను బెజవాడ పిలిపిస్తారా అని. తెలుసుకోకుండా 190 నాకు ఆఫర్. నాకు ఈ ఆఫర్లన్నీ అనుకుంటూ అప్పుడు పెళ్లి సంబంధాలు నాకు వస్తున్నాయి. ఏంటిగా బెజవాడలో వాళ్ళు ఇక్కడ చూడాలంటే అటువంటిదేమో అనుకున్నా. కానీ సినిమా ఆపరేట్ 6 నెలలు అయింది మర్చిపోయి వాళ్ళు ఏదో మా సుబ్బారావు లేదట ఎవరో పెద్ద వాహిని సంస్థ, వాహిని విజయ అంటే శాలరీకి పనిచేశారు వీళ్ళు. నాగేశ్వరరావు వీళ్ళంతా మీరు రామారావు మీకు తెలుసు, అది రంగారావు, రైలంగి, సావిత్రి అందరినీ కూడా శాలరీస్ మీద 1000 రూపాయలు 500 అట్లా వాళ్ళ కాంట్రాక్ట్లో ఉండాలి. అది వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు పిలవటం అంటే నేను సెలెక్ట్ చేయటం ఏదో చూస్తూ ఉంటున్నారండి. అంటే అన్ని ఖర్చులు వాళ్ళు పెట్టుకుని అది వాళ్ళే తీసుకెళ్తారట సెలెక్ట్ అయితేనే. బట్ సెలక్షన్ దాకా వచ్చింది మీ ఫోటో. సో విజయవాడ వచ్చి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కో డైరెక్టర్స్ వాళ్ళు ఎవరు వస్తారు అంటే నాతో పాటు 15-20 మంది ఉన్నారు. నేను ఒక్కడనే కాదు, ఆడామోగా ఉన్నారు. విజయవాడ సెంటర్ పెట్టారు. ఏలూరులోగా పక్కనే కదా, ఏలూరులో పనిచేస్తున్నాను నేను కాబట్టి అని. అప్పటితే నేను మామూలు జాబ్లో ఉన్నాను, సండే తప్ప నాకు వీల్లేదు, సండే వస్తానని చెప్పి ఊరికి ఎట్టో రాదని ఊరికే ఏదో ట్రయల్స్ వేసి అన్నీ అప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్లో కూడా దే ఆర్ నాట్ అలౌయింగ్. సరే పిలిచారు కదా అని అక్కడ కారు వేసుకొచ్చారు వాళ్ళు. ఈ కార్లు తీసుకెళ్తారు అనేది కల్చర్ ఉందని నాకు అప్పుడు తెలియదు. కారు వేసి ఏలూరులో కాల్ చేసి మీకోసం కాల్ చేసి మా డిపార్ట్మెంట్ తిరగకూడదు, డిపార్ట్మెంట్లో తిరగకూడదు, అది ఏం చేస్తున్నాం అనేది అది అని. కానీ అందుకని నేను కాసేపు ఆలోచించి మా బావగారు కూడా అక్కడ తెలిసి బెజవాడలో ఉంటే ఆయన కూడా తీసుకొచ్చారు. చూద్దాం రా వాళ్ళు మేకే ట్రయల్ ఆయన కుర్రాడు ఏంది ఇప్పుడే కానీ మళ్ళీ పెళ్ళి కట్ట కుదరదు. ఆయన చాలా ఇంట్రెస్ట్. అలా వెళ్ళి అనమాట. వెళ్తే వెల్కమ్ హోటల్ అన్నీ ఉంది. అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు, మంచి మంచి కుర్రాళ్ళు, కత్తోళ్ళు లాంటి కుర్రాళ్ళు, అమ్మాయిలు. అది లోపలికి వెళ్ళగానే నన్నేమల్లా డైలాగు ఏం లేదు. అప్పుడు నా పేరు చంద్రశేఖరరావు హరిప్రసాద్, చంద్రశేఖరరావు అనేవాళ్ళు అందరూ. ఎవరు మిస్టర్ శేఖర్రావు అని ఎవరో అడిగారు, అది కెమెరామెన్ అంట అని. రిమూవ్ షర్ట్ అన్నాడు. ఏంటి షర్ట్ ఎందుకు ఇంటర్వ్యూ ఇదేమి ఇంటర్వ్యూ అన్నాను. అంటే వాళ్ళు దే వాంటెడ్ టు ది బాడీ, వాళ్ళకి ఏదో ఫోటో చూసి అనిపించింది. ఎందుకన్నాను జస్ట్ లోపల బండి ఉంది అలాగే తీస్తున్నారు, ఆ స్టిల్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళ దగ్గర. ఫస్ట్ సెలక్షన్ కోసం అలా పెట్టి ఇటు పక్క పోపో లేదు తీసి పంపించేస్తారు 5 minutes. అలాగే అంతకుముందు వాళ్ళకి కొంతమంది డైలాగ్ చెప్పమని ఒకళ్ళేమో కోట్ వేసేసి ఎట్లా ఉంటాడో తెలియదు, వాక్ చేయమని ఒకళ్ళని వీడియో తీసి ఎట్లా అవుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోయినాయి ఇవన్నీ. మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత స్క్రీన్ టెస్ట్ అని ఉంది అప్పుడు, ఇప్పుడు లేదు. స్క్రీన్ టెస్ట్ అంటే అసలు యాక్చువల్గా మన మీద ఫిల్మ్ తీస్తారు. ఇలా అంతా ఫిల్మ్ తీసి వాయిస్ ఎలా ఉంది, వాడు వాకింగ్ ఎలా ఉంది, డిఫరెంట్ డ్రెస్సులు ఎలా ఉంటాయని 100 feet 150 feet ఎక్స్పోజ్ చేస్తారు. దాన్ని సెలెక్ట్ అయ్యాను నేను. అందరు చూస్తే బిఎన్ రెడ్డి గారు ఉన్నారు, ఈ కుర్రాడు బాగానే ఉన్నాడు, బాగానే అన్ని పక్కన మనం అనుకున్న ఏం క్యారెక్టరో ఏ సినిమానో మనకు తెలియదు కదా అప్పటికి, నాకేం తెలియదు అని. మెడ్రాస్ నుంచి కబురు వచ్చింది, బెజవాడ నుంచి కబురు వచ్చింది, ఓకే. మెడ్రాస్ నుంచి కూడా కబురు వచ్చింది. ఏంటి బాబు ఏంటి అంచెలుగా సెలెక్ట్ అవుతున్నానా ఏంటి, ఏం వేషం, ఇంత వేషం కోసం జాబ్ వదలాలా, లేదు ఇంట్లో ఇష్టం లేదు, ఇంట్లో ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలి, మొత్తం కన్ఫ్యూషన్. ఏదైనా సరే సండేస్ నాకు సండే మటుకు ఐ కాంట్ లీవ్ మై జాబ్ అని చెప్పాను. సండేనే అరేంజ్ చేశారు వాళ్ళు. అంటే సండేకి రోజు కొంతమంది చేస్తున్నారు. నేను వచ్చి అప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంది,
సర్కార్ ఎక్స్ప్రెస్లో ఎక్కించారు. దాంతోపాటు కొంతమంది వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా జాయిన్ అయ్యాం, కుర్రాళ్ళు అని. ఏంటంటే మాకు కూడా స్క్రీన్ టెస్ట్ సెలెక్ట్ చేశారండి. అంతకుముందు మాకు రావు, మేము అయితే చిన్న చిన్న వేషాలు వేసుకు వెళ్ళిపోయామని కొంతమంది, పెద్ద వేషాలని ఈయన ఏమన్నా సెలెక్ట్ చేస్తాడేమో వస్తా. టికెట్లు బుకింగ్లు అన్నీ కూడా వాళ్ళు మమ్మల్ని అందరినీ ఒక హోటల్లో పెట్టారు. మా స్టేషన్ కారు వచ్చింది అంతా వచ్చింది. తర్వాత ఆ రోజునే దిగిన రోజునే 9 గంటలకల్లా రెడీ అవ్వడం అని. 6 o'clock కల్లా వెళ్ళిపోయింది కదా, 9 o'clock రెడీ అయిపోయాం. ఆడేమో కానీ ఏంటి స్క్రీన్ టెస్ట్ చేస్తారని వాయిని స్టూడియో, ఫస్ట్ టైం నేను వాయిని స్టూడియో చూడటం. 14 ఫ్లోర్లు స్టూడియోలో పెద్ద సెట్టు, లైట్లు ఇట్లు. అప్పుడు ఆ సెలక్షన్లో గొప్ప గొప్ప వాళ్ళందరూ నా సెలక్షన్లో ఉన్నారు, నాకు తెలియదు. డివి నరసరాజు, పాలగుం పద్మరాజు, తర్వాతనేమో కేవీ రెడ్డి, తర్వాతనేమో కమలాకర కామేశ్వరరావు, తర్వాత సంగీత శ్రీనివాసరావు అసోసియేట్. అప్పుడు వీళ్ళందరూ తర్వాత ఉన్నారని తెలిసింది. సరే బిఎన్ రెడ్డి గారు, తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంతమంది స్క్రీన్ టెస్ట్లో కూర్చున్నారు జ్యూరీలాగా. ఆయన అందరూ ఒపీనియన్ తీసుకుందామని కూర్చోబెట్టాడు అనమాట. వాళ్ళు డార్క్లో ఉన్నారు, ఇట్లాగే లైట్లు మా మీద ఉన్నాయి. ఏంటంటే నాకు బనీన్, గల్ల బనీను, ఒక లుంగిలాగా వేసి మేకప్ చేసి ఎండ్ తర్వాత ఏం చేయాలన్నా మేకప్లు ఇవన్నీ కట్టుకోవడం మాకు డ్రామాలోనే అలవాటు కదా, అవి మాకు కొత్త ఏం లేదు. అసలు ఇంత కూడా నర్వస్ ఫీల్ అవ్వట్లే నేను అసలు, ఎందుకంటే నాకు అట్టా రాదు. ఏంటి దీనికి వచ్చేది పెట్టేది, దీనికోసం వీళ్ళు ఏం చేయమంటే వాళ్ళ ఖర్చులు, మన డబ్బులు ఖర్చులు లేవు. వాళ్ళే వచ్చారు, భోజనం పెట్టారు, టికెట్ పెట్టారు, పంపించేస్తారు సాయంకాలం తెలుసు. అది ఇంతకుముందు ఉన్నవాడు ఎవడో నా ముందు వెళ్ళినవాడు నేనే అడిగారు అంటే నన్ను ఏదో డైలాగ్ చెప్పమన్నారు, ఏదో డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ ఎట్లా చెప్తారో నీ ఇష్టం, నువ్వు ఎవరైనా చెప్పమని ఏమన్నారు. ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని ఏదో చిన్న సాంగ్ లాగా అవుట్ నుంచి సాంగ్ పెట్టి డ్యాన్స్ చేయమన్నారు. ఇంతకుముందు వెళ్ళి వచ్చిన వాళ్ళు అడుగుతున్నాం కదా, ఏ 3rd person 4th person నేను ఎడితే నీకు ఏదైనా ఒక డైలాగ్ గుర్తుందా, మీ డ్రామాల్లో ఏదన్నా డైలాగ్ గుర్తుందా అని. మీరేంటి గలబనీను లుంగి రౌడీలాగా వేశారు ఇక్కడ, ఏదో గెటప్ వేశారు, లేదు దానికి దీనికి సంబంధం లేదు అని. ఎవరున్నారో బయట లైట్ మాకు తెలియటలా. చిన్న 100 watts కదా అప్పట్లో, ఓవర్ లైటింగ్ సెంటర్లో వచ్చి నేను ఒక్కడనే ఉన్నాను, వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. నేను ఎవరు ఇన్ఫ్లుయెన్స్, నీ ఇష్టం, ఫ్రీ యువర్సెల్ఫ్ అని. నేను ఫ్రీగానే ఉన్నాను, నేను నర్వస్ లేదు అని చెప్పి నేను కొంచెం టైం ఇవ్వండి నాకు. అప్పుడు ఎప్పుడో డైలాగులు దేంట్లో గుర్తుంది, ఓ దాంట్లో ఏదో డైలాగ్ చెప్పాను, అది చెప్తాను. పర్వాలేదు, తప్పు ఉప్పు వచ్చినా చెప్పు. అసలు నీ వాయిస్ ఎలా ఉంది, నీ నిర్భయంగా చేస్తున్నావా లేదా నర్వస్ పెడుతున్నావా, వాకింగ్ ఎలా ఉంది, నీ స్టైల్ ఎలా ఉంది, నీ ప్రొఫైల్ ఎలా ఉంది అని దానికోసమే తప్ప అని. 3 minutes ఓ డైలాగ్ ఏదో గుర్తుంది, అదే ఆ లేటెస్ట్ డ్రామాలో ఏదో చెప్పేసి. ఇంతేనా ఇంటర్వ్యూ అంటే స్క్రీన్ టెస్ట్ అనుకున్నా. స్క్రీన్ టెస్ట్ అంటే ఫిల్మ్ తీస్తారని, అప్పుడు కాస్ట్ కదా ఫిలిం. తర్వాత అయిన తర్వాత అయిపోయిన తర్వాత మేకప్ తీయమన్నారు, కష్టం. మళ్ళీ ఒరిజినల్ మా డ్రెస్సులు వేసుకున్నాం. అయితే బయట బండి ఉంది, అందరం 4-5 వచ్చాం కదా. ఏంటో నిన్నేం అడిగారు, నన్ను ఇట్టు అడిగారు. మళ్ళీ హోటల్కి వచ్చేసాం. హోటల్కి వచ్చేసిన తర్వాత భోజనాలు చేసిన మీరు సాయంకాలం మీ టికెట్లు రెడీగా ఉన్నాయండి. సాయంకాలం 6 o'clock సేమ్ సర్కార్ డైరెక్ట్గా ఏలూరు దిగిపోయాను. ఏలూరు మీద వెళ్తుంది కదా, ఏలూరుకి దగ్గర బెదవాడ దిగి బెదవాడ నుంచి వెళ్ళా. సైలెంట్. మళ్ళీ దాని గురించి నేను పట్టించుకోలేదు, అసలు 1 month పట్టలేదు. చాలామందికి అందరూ క్యూరియాసిటీ, ఏమన్నా వచ్చిందా, డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కి వెళ్ళటం, ఏమన్నా అప్పుడు కుర్రాళ్ళు తీసుకెళ్ళారు కదా, ఏమన్నా సెలెక్ట్ అయ్యారా, మాకు ఇన్ఫర్మేషన్ లేదని వాళ్ళు అక్కడ లోకల్గా అన్ని బెదవాడలో అన్ని ప్రతి వాళ్ళ కంపెనీలకి డిస్ట్రిబ్యూటర్ ఉన్నాయి కదా. నవయుగ వాళ్ళకి ఒకటి, విజయ వాళ్ళకి ఒకటి, వాహిని సంస్థ ఓన్ డిస్ట్రిబ్యూషన్. మాకు ఏదైనా మాకు తెలుస్తుందండి, మాకు ఇన్ఫార్మ్ చేస్తారు, చెప్తే మీకు చెప్తానులేండి అంటున్నారు. నేను పట్టించుకోవాలి. మా బావ మటుకు వెళ్తున్నాను అనమాట, మా రిలేషన్ సరదాగా. చంద్రశేఖరరావు ఏలూరు అని ఆయన అతను కుర్రాడని ఎవరైనా సెలక్షన్కి వెళ్ళాడు కదా, అతను ఏదో సెలెక్ట్ చేశారు ఓ వేషానికి అన్నారు. అంటే ఈయన పరిగెత్తుకొచ్చేసాడు ఓవర్ నైట్ ఏలూరు. నేను క్యాంపులో ఉన్నా, క్యాంపు మాది తిరుగుతూ ఉంటారు. మాకు అక్కడక్కడ వెళ్ళిపోయి క్యాంపులకి తణుకు నుంచి వచ్చాను. వచ్చిన మీ బావగారు వచ్చి కూర్చున్నాడు అని. ఏంటన్నా ఏంటి నాకు మెయిన్ ఏంటంటే వీళ్ళందరూ సంబంధాలు తీసుకొస్తున్నారు పెళ్ళికి. ఎవరో వచ్చారు వాళ్ళు తీసుకురా ఏంటంటే అప్పుడు అది ఎప్పుడో మర్చిపోయాను కదా అన్న, 1 month అయిందని. లేదు వాళ్ళు అక్కడి నుంచి పిలిచారు. ఏంటంటే వాళ్ళన్ని టర్మ్స్ అన్ని పెట్టి తర్వాత 4 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుందో, మీరు జాబ్కు నువ్వు రిజైన్ చేస్తావా, అదే సెలవు పెట్టగలగా ఏమైనా కానీ అది అప్ టు యూ. మీరు కనుక అన్ని కనుక సిద్ధం చేసుకుని వస్తే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే మాకు 6 months కావాల్సి వస్తుంది. ముందు అసలు ఒక 2-3 నెలలు ఏమైనా ట్రైనింగ్ ఇవ్వాలా ఆయనకి, అసలు సినిమా టెక్నిక్ తెలియదు కదా.
కొంచెం మేజర్ పెద్ద వేషం అనుకుంటున్నాం అని చెప్పారు. ఉమ్, అప్పుడు యాక్చువల్ రియల్ డైలమా అప్పుడు స్టార్ట్ అయిపోయింది నాకు. ఉమ్, మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు, చాక బహుమానం, పెద్ద డైరెక్టరు, పెద్ద బ్యానరు, పెద్ద స్టూడియోలు, అంతకంటే రావటం తలకిందులుగా తపస్సు చేసినా నీకు రాదు, మేజర్ వేషం అంటున్నారు. ఎందుకు సెలెక్ట్ చేశారో నాకు అర్థం కాల. ఉమ్, ఏముంది సెలెక్ట్ చేశారో, ఏ వేషానికి ఆ వేషం ఎటువంటిది తెలీదు. అసలు సినిమా మీడియా నాకు తెలియదు కదా. ఒకసారి మనకు ఏదో ఒక సెకండ్ ఇయర్లో చదువుతున్నప్పుడు మెడ్రాస్ టూర్లో వెళ్ళేప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్, అప్పుడు స్టూడియో పర్మిషన్ తీసుకుని ఇదే వాహిని స్టూడియోలో అయితే నా రామారావు షూటింగ్ జరుగుతుంది ఏదో, ఉమ్, గౌరవంగా వండి రామారావు వాళ్ళు అని అనేవాళ్ళం. చూసాం అంతే. తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత అదొక్కటే అప్పుడే చూస్తుంది నాకు. ఉమ్, సరే అయితే ఏం చేయాలి చెప్పండి, మీకు 1 వీక్ టైం ఇచ్చాం అని ఇంట్లో చెప్పడానికి, ఇక్కడ చెప్పడానికి లేదు మా డిపార్ట్మెంట్లో. తర్వాత కొంతమంది సలహాలు ఇచ్చారు, ఎటువంటి ఆపర్చునిటీ ఉంటే ముందు మెడికల్ లీవ్ పెట్టచ్చురా, తర్వాత ఎర్రన్ లీవ్, తర్వాత చూద్దాం అని చెప్పి వాళ్ళు చెప్పిన డేట్ నుంచి మెడికల్ లీవ్ పెట్టా. మెడికల్ లీవ్తో అనుమానం రాల. ఉమ్, తర్వాత ఎర్రన్ లీవ్ మనకు ఉన్నవి ఏమున్నాయి, సెలవులు, లాస్ ఆఫ్ పేలు, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అక్కడికి వెళ్తే వాళ్ళు తీరు చక్కగా మమానంగా లాడ్జింగ్ ఇచ్చారు. రోజు వచ్చి కారు వస్తుంది, మాలాగా సెలెక్ట్ చేసిన వాళ్ళు రామ్మోహను అలా వీళ్ళని మేమంతా రోజు వెళ్ళి అబ్జర్వ్ చేయాలి. ఉమ్, షూటింగ్లో ఎక్కడికి వెళ్తాం, మా వాహిని యూనిట్ ఏ షూటింగ్ ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ ఎందుకు ట్రయల్ చేస్తున్నారు, ఎందుకు క్లోజప్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు. ఒక 1 మంత్ మిమ్మల్ని ట్రైనింగ్లో పెట్టామన్నారు. పోయింది 1 మంత్ షూటింగ్ లేదు. ఉమ్, దేంటి ముందు రాగానే ఏదో చేస్తారేమో అనుకుంటే ఇదేంటి, అక్కడ ఉద్యోగం వదిలి వచ్చాం, లాస్ ఆఫ్ వాళ్ళు ఇచ్చాం, వీళ్ళేమో డబ్బులు ఇవ్వరు, డబ్బులు లేవు, ఓకే, డబ్బులు లేవు, ఊరికినే లాడ్జింగు, మా క్యారియర్ వచ్చేది భోజనం, ఉమ్, పాకెట్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంటి దగ్గర తెచ్చుకోవటమే. ఉమ్, సరే ఇదేంటి ఆయన ముందే చెప్పాడు, వేషాలకి ఎక్కడికి మేము రిస్క్ చేస్తున్నాం, దెర్ ఇస్ నో రెన్యూమరేషన్ ఫర్ ది యువర్ క్యారెక్టర్, బట్ అదంతా అయ్యేంత వరకు విల్ బేర్ యువర్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఎక్స్పెన్సెస్. ఎప్పుడైనా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి అంటే టికెట్లు బుక్ చేస్తాం అన్నారు. మళ్ళీ ఇచ్చి కూర్చున్నాం. మళ్ళీ అదే 1 మంత్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి మళ్ళీ 20 రోజులు టైం ఉందన్నారు. మీ ఇంటికి కావాలంటే యూ కెన్ గో అండ్ కమ్ అని. మళ్ళీ జాయిన్ అవ్వాలా లేదా అని, జాయిన్ అయితే మళ్ళీ వదులుతారా జాబ్ అని. తర్వాత అలాగే మరి ఇంటికి వెళ్ళి మా ఇంటి దగ్గర డిస్కషన్ అయితే, ఏంటి జాబ్ వదిలేసావా అని మా మదరు, ఫాదర్ లీడరా పిల్లల్ని, ఒక్క ఛాన్స్ మీ ఛాన్స్ కూడా నీకు తెలియదు అని మా బావగారు వీళ్ళందరిని పెట్టి తీసుకెళ్ళా. తెల్లవారుజాము 4 గంటలకి వరకు అన్ని ప్రామిసులు చేశారు. గాంధీ గారు ఎన్ని ప్రామిసులు చేస్తారో అన్ని ప్రామిసులు చేసామా, తాగను, ఒక అమ్మాయి వంక చూడను, ప్యాకెట్ ఆడను, ఇంకోటి ఆడను, అంతే. అక్కడ కూర్చొని లేవురా, ఏం లేవురా అక్కడ, నీకంటే ఒక్కడు కూడా పిల్లనివ్వడు నీకు, ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి 4 సంబంధాలు వస్తున్నాయి అని ఆవిడ పాపం ఆవిడ బాధపడి అన్ని ప్రామిసులు చేసి ఒకే సినిమా, ఆ సినిమాతో బాగుంటే ఉంటా లేదంటే నా జాబ్ నాకు ఉంది అని ఇక్కడికి వచ్చేసా. ఆయన 4 గంటలకి అన్ని ప్రామిసులు చేయించి ఓట్లు పెట్టించుకుని అన్నీ చెప్పి పంపించిందని ఆశీర్వచనం తీసుకున్నాడు. అదే ప్రొఫెషన్ అవుతున్నాడు, ఎందుకంటే దాని రిజల్ట్ తెలియదు కదా, ఫస్ట్ పిక్చర్ ఏమవుతుందో. మరి విశ్వనాథ్ గారు మీ కజిన్ బ్రదర్ కదా, అవును, ఆ లింక్ ఏం ఉపయోగపడలేదా మీకు? ఎందుకంటే విశ్వనాథ్ గారికి అప్పటికి ఇంకా డైరెక్ట్ అవ్వాల. ఓకే, ఆయన ఏమిటి వరుస, ఆయన ఆత్మగౌరవం, ఆయన కో డైరెక్టర్గా చేస్తున్నాడు. ఆయన మా రిలేషన్స్ అని కూడా నాకు తెలియదు, ఆయన ముందు వెళ్ళిపోయాడని. ఓకే, ఆయన తెలియదు, ఆయన సొంత పెదనాన్న, మా సొంత పెదనాన్న కొడుకే, కానీ ఆయన డిఫరెంట్గా వెళ్ళిపోయాడు. మాకు ఫ్యామిలీస్తో పెద్ద టచ్ లేకపోవడం వలన, ఎందుకంటే మా మదర్ యొక్క అక్కని చేసుకున్నాడు విశ్వనాథ్ గారు ఫాదరు. ఆవిడ చిన్నతనంలోనే 13 ఏట 14 ఏట, అప్పుడు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు కదా, 13 ఏట కాపురానికి గెలక ముందే పోయిందిట. పోయిన తర్వాత ఈ విశ్వనాథ్ గారు తల్లిని చేసుకున్నాడు. ఆయన సొంత పెద్దనాన్నే. ఆవిడ మటుకు స్టెప్ మదర్ అనమాట. ఆ స్టెప్ మదర్కి పుట్టిన పిల్లలు వీళ్ళు విశ్వనాథ్. అయితే మా అతను పెదనాన్నే కాదండి, అది రిలేషన్ ఉంది. ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత కానీ తెలియలే నాకు ఈ రిలేషన్. వాళ్ళకు కూడా, ఎందుకంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఏదో వీళ్ళు వెళ్ళి మెడ్రాస్లో సెటిల్ అయిపోయారు, వాళ్ళు మేము పరిచయాలు లేవు కదా. అందువల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు చాలా దగ్గర అయిపోయాం. మా ఓన్ బ్రదర్లా, ఆయనకి బ్రదర్స్ లేడు, నేను ఓన్ బ్రదర్ అయిపోయాం. ఒకే స్థలం కొనుక్కుని ఇద్దరు చేసాక పక్క పక్కన ఇల్లు కట్టుకుని, బాలు కూడా ఓ స్థలం చూసాం మా పక్కనే, కానీ నేను కట్టుకోలేను రా అని రెడీమేడ్ ఇల్లు కొనుక్కున్నాడు. మేము ఇద్దరం ఇల్లు కట్టుకుని
ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇద్దరు చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన వచ్చేసిన తర్వాత చిన్నపిల్లలు స్కూల్కి ఇచ్చాడు, అది కిండర్ గార్డెన్. మీరు ముగ్గురు అన్నదమ్ములే కదా, బాలు గారు, మీరు, విశ్వనాథ్ కజిన్. ఈయనేమో మేము ఎలా రిలేషన్ ఇప్పుడు చెప్పా కదా, బాలు తమ్ముడు అవుతాడు అంటే బాలు వాళ్ళకి ఫాదర్కి 2 మ్యారేజ్లు మళ్ళీ అది కూడా. అవును అవును. ఆ పెద్ద ఆవిడ కొడుకు ఒకడు ఉన్నాడు, ఆయన లింగమూర్తి అని, ఆయన పేరు కూడా గుంటూరులో కేఎల్ అని పెడతారు ఆయన. అవును. ఆ ఎల్ అంటే లింగమూర్తి అనమాట, కజిన్ బ్రదర్. అంటే ఫాదర్ సేమ్, మదర్స్ డిఫరెంట్. అతనికి మా బావగారి సిస్టర్ని ఇచ్చారు. ఓకే ఓకే. మా అక్కకి మా సొంత బావగారికి సిస్టరు చేసుకున్నాడు అతను. సో అతను ఈ రిలేషన్ తెలిసిన తర్వాత నాకు తమ్ముడు అయ్యాడు, నాకంటే చిన్నవాడు. ఈయన అన్నగారు, ఆయన తమ్ముడు అయ్యాడు. మధ్యలో ముగ్గురు బ్రదర్స్, ఒకటి సింగరు, ఒకటి ఆర్టిస్టు, ఒకటి డైరెక్టర్. సో 3 డిపార్ట్మెంట్లు అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీలు బాగా కలిసిపోయినాయి. ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా మాకు చాలా క్లోజ్లో మెడ్రాస్లో అలా